ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి షాక్. పుట్టపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు వలసలు మొదలైపోయాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు పెరిగిపోతూ ఉన్నాయి. పాముదుర్తిలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత నారాయణస్వామి వైసీపీలో చేరిపోయారు. ఇక దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో ఆయన చేరారు. 16 నెలల టీడీపీ కూటమి పాలనలో రివర్స్ చేరికలు జరుగుతూ ఉన్నాయి. జనరల్ గా ఎక్కడైనా గానీ ఇటు అధికార పక్షంలోకి వస్తారు ప్రతిపక్షం నుంచి, కానీ ఇక్కడ అధికార పక్షం నుంచి కూడా ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీలోకి వెళ్లటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది రివర్స్ చేరికల కిందకు చేరిపోతోంది. టీడీపీ పాలన పైన దుమ్మెత్తి పోస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ఏకపక్ష ధోరణితో విసిగిపోయినట్లుగా నేతలు తెలుస్తూ ఉంది. టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సింధూరారెడ్డికి కూడా గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సింధూరారెడ్డి ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె మొదటిసారిగా కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆమెకి రాజకీయ అనుభవం లేకపోవడంతో కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరి పెత్తనమే అక్కడ కొనసాగుతుంది. ఇక టీడీపీ కూటమిపై ఈ అన్ని కారణాలతో కూడా ఇప్పుడు అసంతృప్తి అనేది పెరుగుతూ కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలే టీడీపీ పాలన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలో కూడా సమన్వయ లోపం ఏర్పడింది. అక్కడ నాయకుల్లో క్షేత్రస్థాయిలో కూడా ఈ నేతలనే అక్కడ కలవటం లేదు. ఇక దీంతో కూడా వలసలు రివర్స్ చేరికలు అనేవి ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో కూడా సింధూరారెడ్డికి షాక్ తగులుతూ ఉంది. అయితే సింధూరారెడ్డికి పార్టీలో ఉన్న మిగిలిన క్యాడర్ కి కూడా ఇప్పుడు దూరం పెరుగుతుంది, గ్యాప్ పెరుగుతూ ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేను వాళ్ళ సింధూరారెడ్డి మామ వీళ్ళిద్దరే కూడా ఇక్కడ వీళ్ళిద్దరే ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతోనే ఇప్పుడు గ్యాప్ అనేది పెరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధిని కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, 16 నెలల టీడీపీ కూటమి పాలన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో రివర్స్ చేరికలు మొదలయ్యాయి. పాముదుర్తి మేజర్ పంచాయతీ నుంచి ఒక సీనియర్ నేత వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ సీనియర్ నేత చేరడంతోనే ఈ వ్యవహారం అంతా మొదలైంది. ఏదైతే టీడీపీలో సీనియర్ గా ఉన్న నారాయణస్వామి వైసీపీలో చేరడం, ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె సింధూరారెడ్డి ఈ ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఆయన వైసీపీలో చేరడం జరిగింది. ఏదైతే క్షేత్రస్థాయిలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. అంతేకాకుండా పై స్థాయిలో నాయకులు కలిసి ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేదారిపోవడం, అంతేకాకుండా నాయకుల మధ్య గ్యాప్ రావడం, టీడీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద